రాజకీయాలు అండర్ కవర్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు ఇప్పటికీ రాజకీయాల్లో లేనే లేరు. ఇలాంటి తెలివితేటల్లో చంద్రబాబు విశ్వరూపాన్ని పొత్తులు కుదిరిన సమయాల్లో ఇంకా బాగా గమనించవచ్చు. తాజాగా తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన నాయకుడు తర్వాత వైసీపీలో కొనసాగిన కొత్తపల్లి సుబ్బనాయుడు జనసేనలో చేరడాన్ని గమనిస్తుంటే అదే అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు సూచన మేరకే ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారనే అనుమానం పలువురికి కలుగుతోంది. తనకు అత్యంత విశ్వసనీయులైన నాయకుల్ని ఇతర పార్టీలోకి పంపి ఆ పార్టీలో కూడా చక్రం తిప్పడానికి ఆయా పార్టీల నిర్ణయాల్ని ప్రభావితం చేస్తుండడానికి చంద్రబాబు నాయుడు చాలా ఎత్తుగడలు వేస్తుంటారు. అలాంటి ఉద్దేశం ఆయన 2019 ఎన్నికల తర్వాత భాజపాలోకి పలువురు తెలుగుదేశం నాయకుల్ని చొరబెట్టినట్టుగా ప్రచారం ఉంది. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నాయకులు బీజేపీలో ఉండడం వల్ల మాత్రమే ఆ పార్టీలో ఇప్పటికీ చంద్రబాబుతో పొత్తు సంగతి చర్చనీయాంశంగా ఉంది. పొత్తుకు సానుకూలంగా ఉండే ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. అక్కడ ఉండి చంద్రబాబు తరపున కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. జనసేనలో కూడా అలాంటి కోవర్ట్ ఆపరేషన్ కోసమే అని చెప్పలేం గానీ మొత్తానికి తనకు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీలోకి నాయకుల్ని ఆయనే పంపుతున్నారా అని పలువురికి అనుమానం కలుగుతుంది. కొత్తపల్లి సుబ్బరాయుడు గతంలో చంద్రబాబు టీంలో కేబినెట్ లో పనిచేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా ఏమీ అంత గొప్పగా లేదు. అక్కడ నుంచి బయటపడి టికెట్ దక్కించుకోవాలనేది ఆయన కోరిక. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను జనసేనకు ఇవ్వడానికి సుముఖంగా ఉన్న చంద్రబాబు కొత్తపల్లి కూడా ఆ పార్టీలో చేరాల్సిందిగా డైరెక్షన్ చేసినట్టు కార్యకర్తల గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో చేరితే సీటు సర్దుబాటు చేయడం కష్టం అవుతుందని, జనసేనలో చేరితే అక్కడ కూడా నాయకులకు కొరత ఉంది కనుక సీటు గ్యారంటీ ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి మాయోపాయాలు చంద్రబాబుకు తొలి నుంచి అలవాటే. గతంలో 2014 ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ద్వారా టికెట్ కోసం చంద్రబాబును ఆశ్రయిస్తే ఆయనను భాజపాలోకి పంపి ఆయన కోరుతున్న సీటును భాజపాకు కేటాయించి ఆయన గెలిచి రాగానే మంత్రి పదవిని కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు కొత్తపల్లి విషయంలో కూడా జనసేనలో చేరిక వెనుక చంద్రబాబు హస్తం ఉందని పలువురు భావిస్తున్నారు.